అంతే అంతే మెల్లిగా. హలో అక్వామ్యాన్, మన రుద్రగాడికి మళ్ళీ ఏదో ప్రాబ్లం వచ్చింది. ఫుల్ డల్ అయిపోయాడు, ఎప్పుడు బాటంలోనే కూర్చుంటున్నాడు, కలర్ అంతా ఫేడ్ అయిపోయాడు, గుండెంతా తగ్గిపోతుంది. నాకు ఏడుపు వస్తుందిరా. ఇంకా మళ్ళీ వాటర్లో ఏదో తేడా కొట్టేసి ఉంటుందని ఇంకా చేసేదేం లేక కంప్లీట్ వాటర్ చేంజ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? ఎందుకంటే ఒక ఫ్లోరాన్ హెల్త్ కంప్లీట్గా వాటర్ పారామీటర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే వాటర్ పారామీటర్స్లో చేంజ్ వస్తుందో అప్పుడే మన ఫ్లోరాన్ గడి గుండు మెల్లిమెల్లిగా తరిగిపోతూ ఉంటుంది. అసలే వీడి గుండుకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి వీడి గుండు తరగకుండా ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఈ రోగిస్టోడి కోసం నేను కంప్లీట్ వాటర్ చేంజ్ చేస్తుంటే వీడు నన్నే కరవడానికి వస్తున్నాడు. ఇంకా కంప్లీట్గా వాటర్ తీసేయాల్సి వస్తుంది కాబట్టి మనం రుద్రగాడిని ట్యాంక్లో ఉంచలేం. సో ఒక నెట్ తెచ్చి మన రుద్రగాడిని అయితే తీసి బకెట్లో వేసుకుంటున్నాను అనమాట. కానీ మామ నిజంగా ఒక ఫ్లవరాన్ని మెయింటైన్ చేయడం కంటే ఒక బర్రెని మెయింటైన్ చేయడం చాలా ఈజీ. ఈ మాట ఫ్లవరాన్ని పెంచే వాళ్ళందరికీ రిలేట్ అయ్యిద్ది. ఇంకా మన రుద్రగాడిని కొంతసేపు బకెట్లో వేసి ఫాస్ట్గా ట్యాంక్లో ఉన్న వాటర్ అంతా ఖాళీ చేసి కొత్త వాటర్ అయితే ఫిల్ చేసుకుంటున్నాను. అయితే వాటర్ ఫిల్ చేసుకోవడం అన్నదే ఒక ఆర్ట్. ఎందుకంటే మనం బోర్ వాటర్ని ఆరో వాటర్ని మిక్స్ చేసి కరెక్ట్గా TDS 300 to 400 ఉండేలాగా పోసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు మన ట్యాంక్లో కరెక్ట్గా 300 TDS ఉంది. అది ఫ్లోరాన్కి పర్ఫెక్ట్ అనమాట. సో ఇప్పుడు మన రుద్రగాడిని అయితే తీసి ట్యాంకులోకి వేసేస్తున్నాను. ట్యాంకులోకి వేసేటప్పుడు ఏమన్నా దుంకుతాడంటే ఇడు అదిగోండి రప్ప దుంకుతున్నాడు అసలు. ఇంకా మనల్ని ఫైనల్గా అయితే ట్యాంకులోకి రిలీజ్ చేసేసా. కనెక్షన్స్ అన్ని ఇచ్చుకున్నాక ఫైనల్ లుక్ అయితే ఇట్లుంది. ట్యాంక్ది సూపర్ ఉంది కదా. ఇప్పుడు మనోడు కొంచెం ఫ్రీగా తిరుగుతున్నట్టే అనిపిస్తుంది, చూద్దాం. కానీ ఏదేమైనా మన రుద్ర పైన ప్రాణం పోయినా ఏకవాళ్ళని ఇస్తానా. హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా.